సో పండు గారు నెక్స్ట్ డిష్ ఏంటి? కారం కోడి వేపుడు అండి. కారం కోడి వేపుడు. అవునండి. వా. సో పండు గారు మరి కారం కోడి వేపుడు అంటున్నారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. చికెన్, ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్, చిల్లీ పేస్ట్, పసుపు, టమాటో సాస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పెప్పర్, కొత్తిమీర, ఆయిల్. ఓకే, కారం కోడి వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా పండు గారు? ఏం చేద్దాం ఫస్ట్? ముందు మనం కారం కోడి అన్నాం కాబట్టి ఆ కోడికి అనేది మనం కారం పట్టించుకొని మసాలా కలుపుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం చికెన్ దీనిలో వేసేసుకుందాం. ఓకే, కొద్దిగా దీనిలో సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్, పసుపు, టొమాటో సాస్. అంటే స్వీట్నెస్ కూడా ఉంటుంది దీంట్లో కొంచెం. అవునండి, లైట్గా ఉంటుంది. మనం కారం అన్నం కాబట్టి మరి ఎక్కువగా అదే ఫ్లేవర్ కాకుండా కొద్దిగా స్వీట్ అనేది వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సో కారం, ఉప్పు, మనం ఇప్పుడు ఏం వేసుకున్నాం అంటే ఉప్పు, పసుపు, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చిల్లీ పేస్ట్. సో అంటే రెండు సేమ్ గా తీసుకోవాలా, లేకపోతే టొమాటో సాస్ కొంచెం తక్కువ వేసి ఈ పేస్ట్ ఎక్కువ తీసుకోవాలి? చిల్లీ పేస్ట్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, దీనిలో మనం అంటే మనకి దీంట్లో కారం అంటే ఇది చిల్లీ పేస్ట్ అండి. ఓకే, సో రెడ్ చిల్లీ పేస్ట్ మనం యూస్ చేస్తున్నాం అనమాట. కారం ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ ఏమైనా పెట్టుకోవాలి, లేకపోతే జస్ట్ కూర వేపుడు లైట్గా మనం పెనం మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో కానీ ఇదైతే చాలా ఈజీగా మనం కలిపేసుకున్నాము. ఇంతేనా ప్రాసెస్? దీనిలో మనకి కొద్దిగా ఇంకా యాడ్ చేస్తున్నారా? పెప్పర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇందులో కొద్దిగా గుడ్డు వేసుకుందాం. ఓకే, సో ఎగ్ కూడా వేసుకుంటుంటే ఆల్రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గుడ్డు మనం మైదా కార్న్ఫ్లోర్ వేసినప్పుడు పట్టుకొని అవన్నీ కూడా వేయాలి. కొద్దిగా గుడ్డును కారం కోడి వేపుడు. ఇందులో ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్, మైదా, ఓకే, సో రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నారు. అవును, కార్న్ఫ్లోర్ మైదా ఇలా కాదు, ఇంకెక్కువ క్రిప్సీగా రావాలంటే శనగపిండి కూడా వాడవచ్చండి. గ్యాస్ట్రిటీ కానీ ఇట్లాంటి లేని వాళ్ళు శనగపిండి వాడడం వల్ల కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్గా చేసుకోవాలంటే ఈ టైప్లో బాగుంటుంది. ఓకే, సో మొత్తానికి మనం కలిపేసి అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా కలిపెట్టుకున్నామని ఇలా ఒక 15 to 10 minutes, ఇలా 10 to 15 minutes పెట్టుకుంటే కనుక మనం ఏదైతే మసాలా కలిపినామో ఫ్రై చేసుకున్నామో దీనికి అన్నిటికీ కూడా బాగా పట్టుకుంటే మసాలాకి మనం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి సాల్ట్ తక్కువ ఇట్లా అన్నట్టు పైన మసాలాలు వాడడం కాబట్టి ఈ టైప్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే అండి. ఇది ఫ్రై చేయడానికి మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే అండి, మనం ఇందులో ఆయిల్ పోసుకుందాం. సో ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం, వీటికి కొద్దిగా ఎక్కువ ఫ్రై పడుతుంది. దీనిలో మనం ఎక్కడ కూడా ఆయిల్ వాడలేదు కాబట్టి దీనిలో మనం కొద్దిగా ఆయిల్ వాడుతున్నాము. ఓకే, అంటే ఎక్కువగా ఆయిల్ మంచిగా ఫ్రై అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఫ్రై అంటే ఇవి ఆయిల్ ఎక్కువ ఆయిల్లో వేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చా, లేకపోతే ఇలాగే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంటారా? లేదండి, ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి అది మనం ఏదైతే ఈ మసాలాకి వేసుకున్నాం వాడిన మసాలా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది కరెక్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నట్టు రాదు. అది ఎక్కువ ఫ్రై అయిపోతుంది, కడక్ అయిపోతుంది. మనకి ఇది కడక్గా కాకుండా సేమ్ సాఫ్ట్గా కాకుండా చికెన్ మొత్తం కూడా బాగా రోస్ట్ అయ్యి వస్తుంది, బాగుంటుంది. ఓకే, సో ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి, నిదానంగా ఒక్కొక్క పీస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలంటారా? అవునండి, 2 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసుకున్నది వేరుగా ఉంటుంది, దీనిలో 2 సైడ్స్ మనం కాల్చుకున్నది వేరుగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఆయిల్ కూడా మంచిగా వేడెక్కినట్టుంది కదా? అవునండి, దీన్ని మనం పీసేసింది మసాలా మొత్తం ఇలా మసాలా ఒక సైడ్ మొత్తం కూడా ఈ టైప్లో మనం పట్టించి దీనికి ఈ టైప్లో వేసేసుకున్నాం. ఓకే,
ఓకే అండి, మనం కూడా తిప్పుకుందాం. సో నిదానంగా మనం ఒక్కొక్కటి తిప్పుకుందాము. ఓకే ఓకే. సో యాక్చువల్గా మీరు అన్నట్టుగా కరెక్ట్. యాక్చువల్లీ ఇది మనకి స్టార్టర్ అంటే ఉత్తగా కూడా తినేసేయచ్చు డైరెక్ట్గా. అవునండి. యా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం అది ఇంకొద్దిసేపు పెట్టాలన్నమాట. అలా అలా మంచిగా ప్రెస్ చేస్తూ ఉంటే సో దట్ మొత్తం కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. అయినా కార్న్ఫ్లోర్ మైదా పిండి అయితే సరిపోతుంది కదా. అవునండి, చేసుకోవాల్సిన అవసరం లేదు క్రిస్పీనెస్ కోసం మనకి. ఇదైతే ఇలా అయితే కనుక ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. యా, ఒక్కొక్కటి టర్న్ చేసి చూస్తున్నారా? అయిపోయిందా? ఇంకా టైం పడుతుంది. అయిపోయిందండి, మనకి 2 సైడ్ కూడా కరెక్ట్ ఫ్రై అయిపోయింది. ఓకే ఓకే అండి, మనకి 2 సైడ్ కూడా మంచి ఫ్రై అయిపోయింది. యా. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందాం. ఓకే, అంటే మనం మొత్తం కలిపి అందులో వేసేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ అలాగే ఉంది కాబట్టి. ఏం ఆయిల్ కూడా మంచిగా పట్టుకోలేదు ఏమి. అవునండి, మనకి ఫ్రై అవుతుంది. ఆయిల్ మొత్తం కూడా మనకి వదిలేస్తుంది అది ఫ్రై అయిపోయిన తర్వాత. ఓకే. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి కదా. మనం దీనికి కొద్దిగా వేరే ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే. యా. అసలు అరిటాకులో వేస్తే చాలు, ఇంకా స్పెషల్గా గార్నిష్ కూడా ఏమీ అవసరం లేదు మనకి. రెడ్, అక్కడ ఏమన్నా మంచిగా గ్రీన్. ఓకే అండి, రెడీ అయింది. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. దీనికి ఒక క్యారెట్తో ఫ్లేవర్, క్యారెట్ ఫ్లవర్. ఓకే. ఓకే అండి, కారం కోటి ఇప్పుడు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ ష్యూర్ ష్యూర్. ఇవన్నీ కూడా టేస్ట్ చేసి చెప్పమంటారా? డెఫినెట్లీ. ఇవైతే నేను ఒక్క బొక్కతో సరిపెట్టను, ఇవన్నీ కూడా తిని చెప్తాను ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకొని ఎంత బాగుందని తెలుసా. స్పైసీగా, టేస్టీగా, వేడిగా అదిరిపోయింది కారం కోడి వేపుడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగారు, ఈరోజు మీరు 2 అద్భుతాలు చేశారు. ఒకటేమైనా గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ అండ్ అలాగే కారం కోడి వేపుడు చాలా టేస్టీగానే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసేసారు కదా గోంగూర ఫ్రైడ్ ఎగ్ రైస్ అండ్ అలాగే కారం కోడి వేపుడు చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. సో తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.